ఇవాల్టి పేపర్ అనాలిసిస్ ఒకసారి చూద్దాం. మొదటగా ఈనాడు పేపర్లో వచ్చిన మెయిన్ హెడ్లైన్స్ ఒకసారి చూస్తే, పనికిరాని చట్టాలను రద్దు చేయండి, కోర్టుల్లో స్థానిక భాషల వినియోగానికి ప్రాధాన్యతనివ్వండి, ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ పిలుపు, వివాదాల పరిష్కారంలో మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించండి, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు సూచన అని చెప్పిన వార్త. అండ్ ఇక్కడ ఫోటో కూడా ప్రచురించారు. ముఖ్యమంత్రులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో ముచ్చటించుకున్న ప్రధాని మోదీ, సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ. ప్రభుత్వాలే పెద్ద కక్షిదారులు, కార్యనిర్వాహక వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే జనం కోర్టులకు రావాల్సిన అవసరమే ఉండదు, చట్టాలు చేసేటప్పుడు ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలి, జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ ఏర్పాటు తక్షణ అవసరం, సీఎంలు హైకోర్టు సీజేల సదస్సులో సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ వ్యాఖ్యలని చెప్పిన వార్త హైలైట్గా నిలుస్తోంది. ఇక అలాగే ఉష్ణోగ్ర రూపం గత 2 దశాబ్దాల్లో తీవ్రత పెరిగింది, భూతాపం, కర్బన ఉద్గారాలు, మానవ తప్పిదాలు కారణాలు, నివారణ చర్యలపై విధాన నిర్ణయాల అవసరం, ఈనాడుతో వాతావరణ శాస్త్రవేత్త రాక్సీ మాథ్యూ కోల్. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి, దానికి రీజన్ అని మనకి బేసిక్గా తెలుసు ఏమని, బట్ ఇన్డెప్త్గా వచ్చిన వార్త ఇవాళ హైలైట్గా నిలుస్తోంది. ఇక దరఖాస్తుకు వేళాయే, రేపటి నుంచి గ్రూప్ 1 పోలీస్ పోస్టులకు ఆన్లైన్లో స్వీకరణ, గ్రూప్ 1కు మే నెలాఖరు, యూనిఫామ్ పోస్టులకు 20 వరకు గడువు అని చెప్పిన వార్త హైలైట్గా నిలుస్తోంది. ఇక అలాగే పోలీసు ఉద్యోగ అభ్యర్థులు తస్మాత్ జాగ్రత్త అని చెప్పిన వార్త, నకిలీ వెబ్సైట్కి సంబంధించి సైబర్ క్రైమ్స్లో ఫిర్యాదు చేశారు. TSLB-RB పేరుతో నకిలీ వెబ్సైట్ ఒకటి వచ్చింది. సో పోలీసు ఉద్యోగ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వార్త హైలైట్గా నిలుస్తోంది. ఇక అలాగే వృత్తి విద్యలో గరిష్టంగా 25% ఫీజుల పెంపు, వచ్చే నెలాఖరుకు కళాశాలల వారీగా నిర్ధారణ, ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ సంకేతాలు. నెక్స్ట్, షియోమికి ఈడీ షాక్, ఫెమా ఉల్లంఘనల నేపథ్యంలో 5,551 కోట్ల జప్తు, బిజినెస్లో వచ్చిన వార్త హైలైట్గా నిలుస్తోంది. ఇక తెలంగాణ సీఎస్ తీరుపై సిజేఐ ఆగ్రహం, మా నిర్ణయాలు వ్యక్తిగత పనులకు కాదు, న్యాయ వ్యవస్థ బలోపేతానికేనని వెల్లడి, ఉన్నత స్థాయి ఆదేశాలపైన స్పందించకపోవడంపై అసహనం అని చెప్పిన వార్త హైలైట్గా నిలుస్తోంది. అండ్ టోటల్గా అయితే ఇవాళ సండే కాబట్టి ఇక్కడ మొత్తం కమర్షియల్ యాడ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి పేపర్లో. ఇది ఈనాడు పేపర్కి సంబంధించిన హైలైట్ న్యూస్. నెక్స్ట్ పేపర్ చూద్దాం తేజస్వి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్లయితే ఈరోజు గీత దాటొత్తు, కర్తవ్య నిర్వహణలో పరిమితులను గుర్తించాలి అని చెప్పి ఎన్వి రమణ మాట్లాడిన మాటలైతే ఇక్కడ హైలైట్ అవుతున్నాయి. సిఎస్ సోమేష్ పై చీఫ్ జస్టిస్ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చీఫ్ జస్టిస్ నిర్ణయాలను అమలు చేయరా, మేమేమి వ్యక్తిగత పనుల కోసం అడగడం లేదు కదా, కోర్టుల్లో దయనీయ పరిస్థితులు, జస్టిస్ రమణ తాను పరిశీలించి చర్యలు తీసుకుంటానన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అని చెప్పి ఇక్కడ న్యూస్ హైలైట్ అవుతుంది. కోర్టు తీర్పులను ప్రభుత్వాలు అమలు చేయట్లేదు, ఆలోచించి చట్టాలు చేస్తే కోర్టులు జోక్యం చేసుకోవు, పాలనలో అసమర్థత వల్లే కేసులు పెరిగిపోతున్నాయి, పెరిగిన ధిక్కార వ్యాజ్యాలతో అదనపు భారం, వ్యక్తిగత ప్రయోజన వ్యాజ్యాలుగా మారిన పిల్లు, జిల్లా కోర్టులో 4.11 కోట్లు కేసులు పెండింగ్, ప్రతి 10 లక్షల జనాభాకు న్యాయమూర్తులు 20 మంది, సీఎంలు హైకోర్టు సీజేల సమావేశంలో జస్టిస్ ఎన్వి రమణ ఈ విధంగా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత న్యూస్ చూసినట్లయితే, ప్రజల చెవుల్లో ఏప్రిల్ ఫుల్, ఇంకా అమలుకు నోచుకొని బడ్జెట్ హామీలు, ఆసరా వయసు తగ్గింపు, సొంత జాగా ఉంటే 3 లక్షలు. అయితే ఆసరా పెన్షన్లకు సంబంధించి, అలాగే ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి సంబంధించిన న్యూస్ అనేది ఇక్కడ హైలైట్ అవుతుంది. ఏప్రిల్ నుండి ఈ పథకాలు అనేవి అమలు చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. కానీ ఏప్రిల్ నెల అయిపోయి మే నెల వచ్చినప్పటికీ కూడా ఇంకా ఈ పథకాలకు నోచుకొని పరిస్థితి అయితే నెలకొంది. దానికి సంబంధించిన న్యూస్ అనేది ఇక్కడ హైలైట్ అవుతుంది. ఏప్రిల్ నుంచి అమలుకు ప్రకటన, ఖరారవ్వని మార్గదర్శకాలు, పరిశీలనకు నోచుకొని ఆసరా దరఖాస్తులు, చేనేత బీమా అమలు దిశగా ఒక అడుగు ముందుకు, 55,072 మందికి లబ్ధి అంటూ సబ్ కమిటీ నివేదిక, ఆసుపత్రుల్లో సహాయకులకు సబ్సిడీ భోజనంలో జాప్యం. తర్వాత న్యూస్ చూసినట్లయితే, ఫీజు పంచాయతీలు, దళిత విద్యార్థులకు స్కాలర్షిప్ను నేరుగా చెల్లించేందుకు అంగీకరించని రాష్ట్ర ప్రభుత్వం. అయితే రాష్ట్ర ప్రభుత్వం దళిత విద్యార్థులకు నేరుగా ఫీజు రియంబర్స్మెంట్ అనేది విద్యార్థులకు నేరుగా వాళ్ళ అకౌంట్లో వేయము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. అయితే కేంద్ర ప్రభుత్వం వచ్చేటప్పటికి డైరెక్ట్గా స్టూడెంట్స్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికే అమౌంట్ అనేవి
ఇస్తాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు అయితే 85% వరకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి మిగిలిన 15% వరకు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తూ ఉండేది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు డైరెక్ట్గా స్టూడెంట్స్ అకౌంట్కి వేస్తామని చెప్పడంతో స్టూడెంట్స్ అకౌంట్కి వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం లేదు. దీనివల్ల మొత్తం భారం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం పైనే పడి రాష్ట్ర ప్రభుత్వమే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది మొత్తం కూడా చెల్లించాల్సిన పరిస్థితి అయితే నెలకొంటోంది. దానికి సంబంధించిన న్యూస్ ఇక్కడ హైలైట్ అవుతుంది. తర్వాత న్యూస్ చూసినట్లయితే కొండంత బాధుడు, యాదగిరిగుట్టకు ప్రైవేటు వాహనాలకు అనుమతి, కాకపోతే కార్లకు గంటకు పార్కింగ్ రుసుము 500, గంటకు 500 చొప్పున ఛార్జ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే గంట దాటిన తర్వాత ప్రతి గంటకు 100 రూపాయల చొప్పున ఛార్జ్ చేయడం జరుగుతుంది. అయితే ఇది కేవలం నార్మల్గా వచ్చిన భక్తులకు మాత్రమే ఈ 500 అనేది కేటాయించడం జరుగుతుంది. వీఐపీలకు అలాగే సెలబ్రిటీలకు మాత్రం ఫ్రీగా పార్కింగ్ సౌకర్యం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఏప్రిల్ 1 నుంచి కూడా దీనికి సంబంధించి ప్రైవేట్ వాహనాలు అనేవి కొండపైకి అలౌ చేయడం లేదు. అయితే ఈ మంత్ నుంచి అలౌ చేస్తాము, బట్ 500 రూపాయలు చెల్లించాలి అని చెప్పి ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది. అంతకుముందు గతంలో అయితే 10 రూపాయలు బైక్ అలాగే 30 రూపాయలు పార్కింగ్ ఫీజు కార్లకి ఉండేది. ఇప్పుడైతే 2 వీలర్స్ అలాగే 3 వీలర్స్కి కంప్లీట్గా నాట్ అలౌ అని చెప్పేయడం జరిగింది. ఆ న్యూస్ ఇక్కడ హైలైట్ అవుతుంది. తర్వాత న్యూస్ చూసినట్లయితే కరెంటు పోతే ఆ పరేషానే, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఏరియా ఆసుపత్రుల్లో మూలన పడ్డ జనరేటర్లు. అయితే పాత జనరేటర్స్ను తీసుకువచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, కానీ వాటికి ఎటువంటి సౌకర్యాలు అనేవి కరెక్ట్గా ఏర్పాటు చేయలేదు. అవన్నీ కూడా మూలన పడడంతో సరిగా వర్క్ అవ్వకపోవడంతో డీజిల్ భారం కూడా ఎక్కువగా పెరిగిపోతుంది. దీంతో మరమ్మతులు కూడా సరిగా చేపించక ఇన్వర్టర్లకే పరిమితమైన పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. తర్వాత న్యూస్ చూస్తున్నట్లయితే వద్దంటే అప్పులు తీర్చాలంటూ తిప్పలు, ఆన్లైన్ ఇన్స్టెంట్ లోన్ దందా మళ్ళీ షురు, ఫోన్ లింక్ క్లిక్ చేస్తే ఖాతాల్లోకి డబ్బులు, ఆపై తీర్చాలంటూ ఫోన్లు, పోలీసులకు ఫిర్యాదులు, నేపాల్ ఫిలిప్పీన్స్లో సర్వర్లు, ఐపీ అడ్రస్లు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి చాలామందికి కూడా ఈ కాల్స్ అనేవి మీకు లోన్ చెల్లించాలి అని చెప్పి కాల్స్ రావడం జరుగుతుంది. అయితే మేము లోన్ తీసుకోలేదు అని చెప్పినప్పుడు వాళ్ళు ఒక లింక్ పంపించి ఈ డేటా అనేది ఫిల్ చేయండి, మీకు డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి అని చెప్పి ఒక లింక్ అయితే పంపిస్తున్నారు. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ అమౌంట్ పడ్డాయి, మీరు లోన్ తీసుకున్నారు, 5,000 రూపాయలు లోన్ తీసుకున్నారు, ఈ ఫామ్ అంతా ఫిల్అప్ చేయడానికి ప్రాసెస్ అంతా జరగడానికి 2,000 రూపీస్ ఖర్చు అవుతుందని చెప్పి మొత్తం 7,000 రూపీస్ మీరు చెల్లించాలి అని చెప్పి ఇందులో ఉన్న సారాంశం అయితే ఉంటుంది. తర్వాత న్యూస్ చూసినట్లయితే మోదీని ఓడించడం కాదు దేశాన్ని గెలవండి, సెకండ్ ఫ్రంట్తో మాత్రమే మోదీకి చెక్, కాంగ్రెస్కు సమగ్రంగా వివరించా, దేశాన్ని ఎలా గుప్పిట్లో పెట్టాలో చెప్పా. అయితే ఇదంతా కూడా పీకే గత వారం రోజులుగా కాంగ్రెస్తో భేటీలు జరపడం మనం చూస్తూనే ఉన్నాము. ఈ భేటీకి సందర్భంగా 600 స్లైడ్స్తో ఆయన ఒక ప్రజెంటేషన్ అయితే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ స్లైడ్స్లో మోడీని చెక్ పెట్టడం కాదు, దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎలా ఫామ్ అవ్వాలి అనేది దీనికి సంబంధించిన సారాంశం. తర్వాత న్యూస్ చూసినట్లయితే వడదెబ్బకు 6 మృతి, మహబూబాబాద్, భద్రాద్రి, రంగారెడ్డి, నిర్మల్ జిల్లాలో ఘటనలు, నిజామాబాద్ జిల్లాలో రికార్డు ఉష్ణోగ్రతలు, రెంజల్లో 45.8, మాక్లూర్ ఎడవలిలో 45.4 డిగ్రీలు. ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నాయనేది మనం చూస్తున్నాము. ఈసారి ఎండలు రావడం కూడా ముందుగానే వచ్చాయి. ఇప్పుడు రేంజల్లో 45.8 డిగ్రీలు, అలాగే ఎడపల్లిలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. ఇంత ఉష్ణోగ్రత ఉండడంతో చనిపోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. నిన్న ఒక్కరోజే వడదెబ్బకు 6 చనిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. ఆంధ్రజ్యోతిలో ఉన్న హైలైట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. తర్వాత న్యూస్ సాక్షి చూసినట్లయితే సాక్షి పేపర్లో ఒకసారి హైలైట్స్ చూద్దాం. ఇక్కడ సండే స్పెషల్లో మనకి హైలైట్గా నిలిచినవి బ్రీఫ్గా ఇచ్చేశారు. సింధు మళ్ళీ కాంస్యంతో సరి, ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల సింగిల్ సెమీఫైనల్స్లో ఓడిన భారత స్టార్ ఈ మెగా ఈవెంట్లో రెండోసారి కాంస్యం సొంతం చేసుకుంది అని చెప్పిన వార్త హైలైట్గా నిలుస్తోంది సండే స్పెషల్ బుక్లో. అండ్ అలాగే మెదడుకు కడుపు క్యాంప్ ఆఫీస్, కడుపు జీర్ణ వ్యవస్థ అన్నది రెండో మెదడు లాంటిదని వైద్య నిపుణులు చెప్తున్న మాటల అంతరార్థంపై ప్రత్యేక కథనం అని చెప్పిన వార్త కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇక ఆర్మీ కొత్త చీఫ్ మనోజ్ పాండే అని చెప్పిన వార్త, కొండెక్కిన పార్కింగ్ ఫీజు, కార్లు ఇతర 4 చక్రాల వాహనాలను యాదగిరిగుట్టపై పార్కింగ్ చేస్తే గంటకు 500, ఓ మై గాడ్ చాలా ఎక్కువ కదా, 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారట. ఆపై ప్రతి గంటకు 100 వసూలు చేయాలని దేవస్థానం నిర్ణయించింది. టూ మచ్ కాస్ట్ అనిపిస్తుంది. మరి ప్రజల నుంచి ఎలాంటి
రెస్పాన్స్ వస్తుంది అనేది వేచి చూడాలి. 500 మళ్ళీ ప్రతి గంటకు 100. ఇంకా దర్శనానికి వెళ్ళినప్పుడు లేట్ అవుతుంది. సెలబ్రిటీస్ కి అలాగే విఐపీస్ ఎవరైనా ఉన్నారో వాళ్ళకి ఫ్రీ. దేవుడి దగ్గర కూడా ఇలాంటి డిఫరెన్సెస్ అఫ్ కోర్స్ ఎక్కడా ఉన్నాయనుకోండి, బట్ ఎస్. నిప్పుల కుంపటి దేశంలో టారెత్తిస్తున్న ఎండలు, మేలో మహోగ్ర రూపం, రాజస్థాన్లో 50 డిగ్రీలకు చేరే అవకాశం, భారత వాతావరణ శాఖ హెచ్చరిక. మై గాడ్, ఎలా తట్టుకోవాలి అసలు? మే వచ్చేసింది ఇవాళ. ఇంకా ఎలా ఉంటుంది అనేది చూడాలి, ఎందుకంటే మనకి మార్చి ఏప్రిల్లోనే చూసేసాం కదా పీక్స్, ఇంకా పీక్స్కి వెళ్తుందట. ఎండలతో జాగ్రత్త, రాష్ట్రంలో ఉగ్రరూపం దాలుస్తోన్న ఉక్కపోత. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 వరకు బయటకు వెళ్ళకపోవడమే మంచిదంటున్న వైద్యులు. బట్ వెళ్లకుండా ఉండే ఛాన్స్ లేదు కదా, కంపల్సరీ వెళ్తారు మధ్యతరగతి ప్రజలనే కాదు, ఎవరైనా సరే ఏదో ఒక వర్క్ ఉంటుంది కాబట్టి ఇంట్లో ఉండలేరు. సో బయటకు వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పిన వార్త 5లో మనం డీటెయిల్గా చూడొచ్చు. ఇక మాతృభాషను ప్రోత్సహిద్దాం, అప్పుడే న్యాయ వ్యవస్థపై పౌరులకు విశ్వాసం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అండర్ ట్రయల్ ఖైదీల కేసులకు ప్రాధాన్యత ఇవ్వండి, సులభం, సత్వరం, సమన్యాయంపై దృష్టి పెట్టాలి. ఇది కొంచెం ఇంకా ఫాస్ట్గా చేస్తే ఇంకా బాగుంటుంది. మాతృభాషను ప్రోత్సహించడం మంచిదే, కానీ పెండింగ్ కేసులు కొన్ని కోట్లు ఉన్నట్టున్నాయి కదా. అవును, ఆ కేసులు కొంచెం సత్వరంగా, దట్టు 66% కేసుల వరకు ప్రభుత్వ తప్పిదాల వల్లే వస్తున్నాయి. అదే. సో చాలా మంది ఇప్పుడు కోర్టులకు వెళ్లకుండా బయట సెటిల్ చేసేసుకుంటున్నారు. ఎందుకు? కొన్ని సంవత్సరాలు పడుతుంది. కొన్ని కేసులు చూసినాం, కొన్ని తరాలు నడిచిపోతాయి, కానీ న్యాయం జరగదు. సో దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేశారు. అండ్ మాతృభాషను ప్రోత్సహించాం అన్నది కూడా చేసి చెప్పారు. దానికి సంబంధించిన వార్త. ఇక సదస్సులో జస్టిస్ రమణతో ముచ్చటిస్తోన్న ప్రధాని మోదీ. సీఎం సీజే నిర్ణయాల అమలు పెండింగ్గా, తెలంగాణ సీఎస్ తీరుపై సీజే జస్టిస్ ఎన్వి రమణ అసంతృప్తి అని చెప్పిన వార్త హైలైట్గా నిలుస్తోంది. న్యాయ వ్యవస్థ బలోపేతమే లక్ష్యం. ప్రిలిమ్స్ స్కోరే మెయిన్. గ్రూప్ 1లో అత్యంత ప్రాధాన్యతగా మారిన ప్రిలిమ్స్ పరీక్ష, అందులో అత్యధిక మార్కులు స్కోర్ చేస్తేనే మెయిన్ పరీక్షలకు అర్హత. ఇంతకుముందు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూస్ ఉండేవి కదా, ఇంటర్వ్యూస్ తీసేశారు గ్రూప్ 1లో. కాబట్టి ప్రిలిమ్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, కాబట్టి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పిన వార్త కూడా మనకు హైలైట్గా నిలుస్తోంది. ఇక రాహుల్ సభకు అనుమతి నిరాకరణ, ఎలాంటి సమావేశాలకు అనుమతి లేదన్న ఓయూవీసీ, రాహుల్ పర్యటన షెడ్యూల్ ఖరారు. పర్యటన నేపథ్యంలో అనుమతి నిరాకరించారు అన్న వార్త మనకు హైలైట్గా నిలుస్తోంది. అగైన్ మనకు కమర్షియల్ యాడ్స్ ఉన్నాయి కాబట్టి ఇది సాక్షి పేపర్కి సంబంధించిన మెయిన్ హెడ్లైన్స్ అయితే అవి. నెక్స్ట్ పేపర్ చూద్దాం. నెక్స్ట్ వెలుగు పేపర్ చూసినట్లయితే ఈరోజు వెలుగు పేపర్ హెడ్లైన్స్ వచ్చేసి డైవర్షన్ పాలిటిక్స్. మాట్లాడితే ఢిల్లీ, ట్వీట్ పెడితే వేరే స్టేట్, 3 నెలలుగా కేటీఆర్ అదే స్కెచ్, ట్రాప్లో పడుతున్న ప్రతిపక్షాలు, వచ్చే ఎన్నికల్లో ఇదే వ్యూహమా? అయితే ఈ మధ్య కేటీఆర్ ఎప్పుడు మాట్లాడినా కూడా ఢిల్లీ గురించి మాట్లాడడం, లేదంటే పక్క స్టేట్స్కి సంబంధించి మనం చూసాము, ఏపీకి సంబంధించి నీళ్ళకి సంబంధించి, విద్యుత్కి సంబంధించి దీని గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇదంతా కూడా అక్కడున్న మంత్రులు కూడా దీని గురించి స్పందించడం, తెలంగాణ మంత్రులు దానికి ప్రతిస్పందించడం, ఇవన్నీ కూడా మనం చూసాము. అయితే పక్క రాష్ట్రాల గురించి, అలాగే ఢిల్లీ గురించి, మోడీ గురించి ఇవన్నీ మాట్లాడుతూ స్టేట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి హైలైట్ అవ్వకుండా చూస్తున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ అనేవి చేస్తున్నారు అని చెప్పి ఈ న్యూస్ హైలైట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత న్యూస్ చూసినట్లయితే భగీరథ నీళ్ళేవి సారు, కరీంనగర్ మేయర్ను నిలదీసిన సొంత పార్టీ కార్పొరేటర్. భగీరథ నీళ్ళు అయితే ప్రతి గ్రామానికి కూడా, ప్రతి సందుకి కూడా, అన్ని చోట్లకి భగీరథ నీళ్ళు కంపల్సరీ వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి నీళ్ళు అనేవి అందాలి అని చెప్పి ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే ఈ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేశారు. కానీ వాటర్ అనేవి ప్రతి ఇంటికి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపించడం లేదు. దానికి సంబంధించి సొంత పార్టీకి సంబంధించిన కార్పొరేటరే కరీంనగర్ మేయర్ను నిలదీసిన పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించిన న్యూస్ ఇక్కడ హైలైట్ అవుతుంది. ఖాళీ బిందె బకెట్తో వచ్చి నిరసన తెలిపిన కమల్జిత్ కౌర్, 15 రోజుల్లో సమస్య పరిష్కరించాలని వినతి, 2 నెలలైనా నీళ్లు రావని చెప్పిన మేయర్. కరీంనగర్ జనరల్ బాడీ మీటింగ్లో ఈ ఘటన జరిగింది. తర్వాత న్యూస్ చూసినట్లయితే ఓయూలో రాహుల్ సభకు నో పర్మిషన్. ఏడాది కిందటి ఈసీ తీర్మానం ఇప్పుడు తెరపైకి, రాజకీయ సభలకు అనుమతి లేదంటూ అందులో వెల్లడి, మీటింగ్ పెట్టి తీరుతామంటున్న విద్యార్థులు, కాంగ్రెస్ నేతలు. ఈ న్యూస్ ఇక్కడ హైలైట్ అవుతుంది. తర్వాత న్యూస్ చూసినట్లయితే తహసీల్దార్ సరిగ్గా పనిచేస్తే రైతు కోర్టుకు రాడు. ఎన్వి రమణ ఏదైతే శనివారం రోజు ఢిల్లీలో జరిగిన హైకోర్టు సీజేలు సీఎంల మీటింగ్లో వేదిక పైన ఎన్వి రమణ ఈ విధంగా మాట్లాడడం జరిగింది. అలాగే ప్రతి స్టేట్లో కూడా సొంత భాషకు ప్రాధాన్యం ఇవ్వాలి, సొంత భాషలో ఎప్పుడైతే డిస్కషన్స్ అనేవి కోర్టులో జరుగుతాయో ప్రజలకు కూడా దానిపైన విశ్వాసం ఉంటుంది అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఇలాంటివన్నీ కూడా దాదాపు 66% వరకు కేసులు కూడా ప్రభుత్వ తప్పిదాల వల్ల అనవసరంగా వస్తున్న కేసులే తప్ప మిగిలినవన్నీ
సరిగ్గా పనిచేస్తే రైతు కోర్టుకు రాడు. తెలుసా అసలు రైతు వచ్చి గట్టిగా మాట్లాడలేడు. మెయిన్ గా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చదువుకున్న వాళ్ళు వెళ్తే ఒకలాగా బిహేవ్ చేస్తారు, చదువుకున్న వాళ్ళు వెళ్తే ఒకలాగా బిహేవ్ చేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ చదువుకి సంబంధించి ప్రాధాన్యం కాకుండా అక్కడ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకి సంబంధించి ప్రాధాన్యత ఇస్తే తప్పకుండా ప్రాబ్లమ్స్ అనేవి కోర్టు వరకు వెళ్లకుండా ఇక్కడే సాల్వ్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ చూసినట్లయితే గుట్టపైకి కారెక్కితే 500, ఆపై ప్రతి గంటకు 100 రూపాయలు, యాదాద్రిలో భక్తులకు చుక్కలు. ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము దీనికి సంబంధించి. అయితే ఒకవైపు ఆల్రెడీ రేట్లు పెరిగిపోతున్నాయి, ఒకవైపు ఉక్రెయిన్ యుద్ధం, ఈ సందర్భంగా రేట్లన్నీ పెరిగిపోయి ఆల్రెడీ అందరు ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు దేవుణ్ణి దర్శించుకునే సిచ్యువేషన్లో కూడా 500 రూపాయలు ఒక కార్కి చెల్లించి ప్రతి గంటకు ఇంకో 100 రూపాయలు పెంచడం, ప్లస్ విఐపీలకు సెలబ్రిటీస్కు కంప్లీట్ ఫ్రీగా ఇవ్వడం అనేది ఇక్కడ చెప్పుకోదగిన విషయం అనుకోవచ్చు. క్షేత్రాలు ధర్మక్షేత్రాలు అంటూ ఉంటారు. సో పేద ప్రజలకి ఫ్రీ భోజనం ఉంటుంది అక్కడ, లేకపోతే ఫ్రీ అకామిడేషన్ ఇస్తూ ఉంటారు కదా. అలాంటిది ఇది కూడా కమర్షియల్ అయిపోయిందంటే ఏం చెప్పాలి. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తే ఏప్రిల్ నుండి అయితే ఫ్రీ బస్సెస్ అనేవి అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఓన్ వెహికల్స్లో వెళ్తే మాత్రం తప్పకుండా ఈ విధంగా అమౌంట్ అయితే పే చేయాలి. ప్లస్ 2 వీలర్స్కి అలాగే 3 వీలర్స్కి మాత్రం ఎలో లేదని చెప్పడం జరిగింది. తర్వాత న్యూస్ చూసినట్లయితే పట్టపగలు ఛత్రీ నీడన. రాష్ట్రంలో ఎండలు ఎంత విపరీతంగా పెరిగాయో మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఈ ఎండల వల్ల పొలంలో పనిచేసే వాళ్ళు కూడా గొడుగులు పట్టుకొని ఈ పనులు చేసుకోవాల్సిన పరిస్థితి అయితే నెలకొంటుంది. లేదంటే తప్పకుండా వడదెబ్బలు అయితే తగులుతున్న పరిస్థితి నెలకొంటుంది. సో ఈ న్యూస్ ఇక్కడ హైలైట్ అవుతుంది. ఉక్రెయిన్ సోల్జర్లు ఉన్న స్టీల్ ప్లాంట్లు నేలమట్టం. ఉక్రెయిన్కి సంబంధించిన యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అది ఎప్పుడు ఆగుతుందనేది అయితే మనం తెలుసుకోలేని పరిస్థితి అయితే నెలకొంటుంది. వెలుగు పేపర్లో ఉన్న హైలైట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. తర్వాత నమస్తే తెలంగాణ పేపర్కి సంబంధించిన వార్తలు ఒకసారి చూసేద్దాం. అతిపెద్ద అగ్నిపర్వత దీవి ఏది? భారతదేశం ఒక ద్వీపకల్పం. ఒకవైపు భూమి ఉండి 3 వైపులా సముద్రం ఉండటం వల్ల అతి పొడవైన తీరరేఖను కలిగి ఉంది. భారత్కు చెందిన కేంద్ర పాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్, లక్షద్వీపుల చుట్టూ తీరరేఖను కలిగి ఉన్నాయి. దేశంలో మొత్తం 13 రాజకీయ విభాగాలు తీరరేఖను కలిగి ఉన్నాయి. నిపుణుల్లో దీనికి సంబంధించిన డీప్ న్యూస్ ఉందని చెప్పిన వార్త హైలైట్గా నిలుస్తోంది. ఇక రైట్ సైడ్ చూస్తే హిందువుల విభజనకు బీజేపీ కుట్ర. ఉద్ధవ్, హిందీ సబ్జెక్ట్ తప్పనిసరి అంటే ఉద్యమమే. శివోమి 5,551 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ. యూపీలో చెత్తకుప్పలో కరోనా టీకాలు. ట్వీట్లు వాడుకుంటే డబ్బు కట్టాల్సిందే. సో ఎలన్ మస్క్ చేతికి వెళ్ళిన తర్వాత ట్విట్టర్ ఎలా ఉందని చెప్పిన వార్త. ఇక ఇక్కడ ఫొటోస్ కూడా ప్రచురించారు. దేశమంతా విద్యుత్ సంక్షోభంతో పరిశ్రమలకు పవర్ హాలిడే కొనసాగుతోంది. మహారాష్ట్రలోని పూణే పరిధిలోని బోసారి ఎంఐటీసీ రోడ్లోని ఓ పరిశ్రమలో విద్యుత్ కోతతో పనికి విరామం ప్రకటించి సేద తీరుతున్న కార్మికులు. ఇక అలాగే మరొక ఫోటో. తెలంగాణ ప్రభుత్వం ముందు చూపుతూ అన్ని రంగాలకు నిరంతరంగా విద్యుత్ సరఫరా అవుతోంది. శనివారం రాత్రి 9 గంటలకు జీడిమెట్ల పరిశ్రమలో 2వ షిఫ్ట్లో విరామం లేకుండా పనిచేస్తున్న కార్మికులు. ఇక్కడ దేశమంతా అంధకారం ఒకవైపు, తెలంగాణ మణిదీపం అని చెప్పి ఒకవైపు వార్తలు హైలైట్గా నిలుస్తున్నాయి. దేశ ఆర్థికం ఆగమాగం. కోవిడ్ ముందే 5.7% వృద్ధి రేటు పతనం. 7 ఏళ్లలో జీడీపీ వృద్ధి తిరోగమనం. కోవిడ్కి ముందు నుంచే పతనం. పడిపోయిన గ్రామీణుల వేతనాలు. దేశంలో భారీగా పెరిగిన నిరుద్యోగం. రిజర్వ్ బ్యాంక్ నివేదికలో రుజువులు. వైరస్ను బూచిగా చూపుతున్న బీజేపీ. వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆపసోపాలు అని చెప్పిన వార్త హైలైట్గా నిలుస్తోంది. ఇక అలాగే కార్మికులకు సీఎం కేసీఆర్ మేడే శుభాకాంక్షలు. బడుల్లో ఫైబర్ నెట్. 30,000 విద్యా సంస్థలకు ఇంటర్నెట్. జూన్ 1 నుంచి 12 వరకు బడిబాట. ఆలోపే మన ఊరు మనబడి పనుల పూర్తి. ప్రతి స్కూల్లో క్రీడా పరికరాలకు 50,000. కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు. మరికొన్ని నిర్ణయాలు అని చెప్పిన వార్త కూడా హైలైట్గా నిలుస్తోంది. ఫైబర్ నెట్ పెడితే ఇంకొంచెం అడ్వాన్స్డ్ అవుతాయేమో గవర్నమెంట్ స్కూల్స్, చూడాలి. మన మిషన్ కాకతీయ అమృత సరోవరం. తెలంగాణ పథకాన్ని కాపీకొట్టిన కేంద్రం. ఉపాధి కూలీలతో చెరువుల్లో పూడికతీత. జిల్లాకు 75 చెరువుల చొప్పున ఎంపిక. ఇక 4న ఎల్ఐసి ఉద్యోగుల సమ్మె. ఐపీఓకు వ్యతిరేకంగా విధుల బహిష్కరణ అని చెప్పిన వార్త. అగైన్ యాదాద్రిలో పార్కింగ్ ఫీజు 500. అదనపు గంటకు మరో 100 నేటి నుంచి అమలు ఈవో అని చెప్పిన వార్త. నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఫాస్ట్ ట్రాక్ శిక్ష. విచారణకు ప్రత్యేకంగా కోర్టుల ఏర్పాటు. టాస్క్ ఫోర్స్ బృందాలతో విస్తృత తనిఖీలు. అలాగే మనకు గ్రూప్ 1 పోస్టులకు రేపటి నుంచి దరఖాస్తులు. 18 శాఖల్లో 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీ. దరఖాస్తులకు చివరి గడువు మే 31. 17,291 పోలీస్ పోస్టులకు రేపటి నుంచి దరఖాస్తులు. తుది గడువు మే 20.
టీఎస్పీఎస్సీ టీఎస్పీఎల్పీ ఆర్పీ ఏర్పాట్లు అని చెప్పిన వార్త మనకు హైలైట్గా నిలుస్తోంది. ఇది తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్కి సంబంధించిన హైలైట్స్. నెక్స్ట్ చివరి పేపర్ చూద్దాం తేజస్వి. ఆంధ్రప్రభ పేపర్ చూసినట్లయితే ముఖ్యంగా ఇందులో ఎన్వి రమణ ఏదైతే మాట్లాడాడో ఆ న్యూస్ అనేది హైలైట్ అవుతుంది. లక్ష్మణ రేఖ దాటొద్దు, స్థానిక భాష ఎంతో మేలు, పిల్స్ దుర్వినియోగం అవుతున్నాయి. అయితే జడ్జీలు తమ పరిమితులు మరవద్దు, ప్రభుత్వాలు కోర్టు ఆదేశాలు బేఖాతరు, పెరుగుతున్న కోర్టు ధిక్కరణ కేసులు, ఇది ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరం కాదు. కోర్టుల్లో మానవ వనరుల కొరత, ఇది తీరితే కేసుల భారం తగ్గుముఖం, సకాలంలో న్యాయ సదస్సులో సీజే ఎన్వి రమణ. ప్రతి ఒక్కరికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లక్ష్మణ రేఖ అనేది దాటకుండా ఏ వర్క్ అయితే చేయాలో వర్క్ ప్రాపర్గా చేయాలి అని చెప్పి ఎన్వి రమణ చెప్పడం జరిగింది. తర్వాత న్యూస్ చూసినట్లయితే స్థానిక భాషే ఎంతో మేలు, ఎన్వి రమణ మాటల్లో స్థానిక భాషకు సంబంధించి ఎన్వి రమణ మాట్లాడడం జరిగింది. ప్రతి రాష్ట్రంలో కూడా స్థానిక భాషలో మాట్లాడితే ప్రజలకు కూడా విశ్వాసం ఉంటుంది అని చెప్పి మాట్లాడడం జరిగింది. అలాగే దీనివల్ల సామాన్యుడికి ఉపయుక్తం, కాలం చెల్లిన చట్టాలను కేంద్రం రద్దు చేసింది, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రద్దు చేయాలి అని చెప్పి ఎన్వి రమణ చెప్పడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసినట్లయితే డిజిటల్ భద్రుడు, 30,000 విద్యా సంస్థలకు ఇంటర్నెట్ సౌకర్యం, పాఠశాల స్థాయిలో కొత్త సిలబస్, ఒకే కరికులం ఒకే విధానం, జూన్ 1 నుంచి 12 వరకు బడిబాట, ఆంగ్లంలో విద్యా బోధన అమలు, మన ఊరు మనబడి నిధులు మంజూరు, జూన్ 13 నాటికి పనులు పూర్తి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి. అయితే విద్యా బోధనలో ఆంగ్ల విద్య అనేది కూడా అమలు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం నుండి కంప్లీట్గా ఆంగ్ల విద్యా బోధనలు అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే మంత్రివర్గ ఉపసంఘం భేటీలో మన ఊరు మనబడి పథకం అమలు పురోగతిపై సమీక్ష, మంత్రులు సబితా, కేటీఆర్, హరీష్, సత్యవతి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. ఈ ఫోటో కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. పాఠశాలల్లో క్రీడలను ప్రోత్సహించాలి, ఒక్కో పాఠశాలకు 50,000తో క్రీడా సామాగ్రి, మంత్రి కేటీఆర్ వెల్లడి. ప్రతి పాఠశాలలో కూడా కేవలం ఎడ్యుకేషన్ పరంగానే కాకుండా గేమ్స్కి సంబంధించి కూడా విద్యార్థుల్ని ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత న్యూస్ చూసినట్లయితే నిప్పుల కొలిమి, బాణుడి ఉగ్రరూపం, 122 ఏళ్ల గరిష్టానికి పగటి ఉష్ణోగ్రతలు. గత 122 ఏళ్ళ తర్వాత అంటే 1901లో 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది ఉంది. అయితే 2022కు వచ్చేటప్పటికి 37.78 డిగ్రీలు నమోదైంది. మేలోను ఇప్పుడు మార్చి నుండే ఎండలు అనేవి విపరీతంగా పెరిగిపోయాయి. మనం చూస్తూనే ఉన్నాము. బయటకు వెళ్తే పరిస్థితి అయితే లేదు. ఒకవేళ వెళ్తే కనుక తప్పకుండా ప్రికాషన్స్ అనేవి తీసుకొని వెళ్ళాలి. ఈ సంవత్సరం అయితే మార్చి నుండి ఎండలు పెరుగుతూనే ఉన్నాయి. మేలో కూడా ఈ ఉష్ణోగ్రతలు ఇలానే కంటిన్యూ అవుతాయి. తప్పకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఆ తర్వాత న్యూస్ చూసినట్లయితే మోడీని ఓడించడం అసాధ్యం, ఎన్ని ఫ్రంట్లు వచ్చినా ఏం చేయలేరు, కుల మతాలకు అతీతంగా సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు, కేంద్ర మంత్రి రామ్రాజ్ అథావలే ఈ విధంగా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత న్యూస్ చూసినట్లయితే సెకండ్ ఫ్రంట్తో సాధ్యం, కాంగ్రెస్ కలిస్తేనే రెండో ఫ్రంట్, బీజేపీ ఓటమికి ప్రశాంత్ కిషోర్ సూచన. ప్రశాంత్ కిషోర్ గత కొన్ని రోజులుగా కాంగ్రెస్తో వరుసగా భేటీ అవుతున్న పరిస్థితులు అయితే మనం చూస్తూనే ఉన్నాము. అయితే దీనికి సంబంధించి నిన్నటి రోజున 600 స్లైడ్స్తో ఒక ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ప్రజెంటేషన్లో భాగంగా మోడీని గురించి పక్కన పెట్టి దేశంలో కాంగ్రెస్ అనేది ఎలా డెవలప్ అవ్వాలి అనే దాని గురించి దాదాపు 600 స్లైడ్స్తో ఒక ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇక్కడ హైలైట్ అవుతుంది. తర్వాత కోవిడ్ సర్టిఫికేట్ లేకుండా చార్ధామ్ యాత్ర, 3 నుంచి యాత్ర ప్రారంభం, ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెసులుబాటు. ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్రకు సంబంధించి కోవిడ్ సర్టిఫికేట్ అయితే కోవిడ్ గురించి అలాగే వ్యాక్సినేషన్ తీసుకున్న సర్టిఫికేట్స్ అనేవి లేకున్నా సరే ఎలౌ చేస్తాము అని చెప్పి న్యూస్ హైలైట్ అవుతుంది. తర్వాత చేనేతలకు చేయూత ఏది, కార్మికులకు ఏం చేశారో చెప్పండి, ఉపాధి కోసం వలస వెళ్తున్నారు. బండి సంజయ్ పాదయాత్రలో భాగంగా ఈ విధంగా మాట్లాడడం అయితే జరిగింది. కార్మికుల దగ్గరకు వెళ్ళి ఉపాధి కోసం వలస వెళ్తున్నారు. సిరిసిల్లలోనూ చేనేతల దుస్థితి మారలేదు, బతుకమ్మ చీరల బిల్లులు ఇంకా రాలేదు, కేంద్ర ప్రభుత్వాలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోంది. బాజాపూర్ చేనేత సదస్సులో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపాటు, ధనిక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చేశారని ఆగ్రహం, బీజేపీ అధికారంలోకి వస్తే క్లస్టర్ ఏర్పాటుకు హామీ. బండి సంజయ్ పాదయాత్ర అయితే ప్రతిరోజు కొనసాగుతుంది. దానికి సంబంధించి ప్రజలు కూడా ఎంతో స్వాగతిస్తున్నారని కూడా చెప్పుకోవాలి. తర్వాత న్యూస్ చూసినట్లయితే ఇండియన్ ఆర్మీకి కొత్త చీఫ్, జనరల్ మనోజ్ పాండే బాధ్యతల స్వీకారం. ఈ న్యూస్లో అయితే ఆంధ్రప్రభ న్యూస్లో ఈ విధంగా హైలైట్ అవుతున్నాయి. తర్వాత ఈరోజు ప్రజెంట్ మనకున్న న్యూస్